హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చిత్రశులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాం. ఇది రైస్లోకి, రాగి ముద్దలోకి, దోశలోకి కూడా బాగుంటుంది, పుల్ల పుల్లగా. ఒకసారి ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. నిల్వ కూడా ఉంటుంది. ఎండాకాలంలో అయితే 2 days 3 days ఉంటుంది. ఆనియన్ మాత్రం లాస్ట్లో వేయకపోతే, మీరు అప్పుడప్పుడు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ముందుగా కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ హాఫ్ స్పూన్, మెంతులు మాత్రం 1/4 స్పూన్ వేసుకోవాలి. దాంట్లో నేను గ్రీన్ చిల్లీ, డ్రై చిల్లీ 2 వేసుకున్నాను. దాంట్లోనే మనకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది సిమ్లోనే మనకి బాగా రోస్ట్ అవ్వాలన్నమాట, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. వేసుకొని మనం పక్కకు తీసేసుకోవాలి. అది ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోనే మనము గోంగూర, కొద్దిగా చింతపండు కూడా తీసుకోవాలి. ఇది చేదు ఉంటుంది కదా, ఈ తెల్ల గోంగూర. ఎర్ర గోంగూర అయితే మనకి చింతపండు అవసరం ఉండదు, తెల్ల గోంగూర కాబట్టి మనకి అవసరం చింతపండు. దీంట్లోనే మనము కరివేపాకు, చింతపండు, టమోటా. మేము ఒకవేళ కరివేపాకు మిస్ అయిపోయి ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. బాగా సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైన గోంగూర పచ్చడి అంటే, నాకు తెలిసినందుకు మన ఆంధ్ర స్పెషల్ ఏంటంటే గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ చాలా ఇష్టం ఉంటుంది కదా, మునక్కాయతో కూడా. కానీ ఏం చేసినా ఇష్టమే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా దగ్గరికి వచ్చే విధంగా చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రోట్లోకి వేసుకొని దంచుకోవడమే. ఫస్ట్ వచ్చి నేను ఆవాలు, జీలకర్ర ఉన్నాయి కదా, మెంతులు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, డ్రై చిల్లీ అన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి. నేను వెల్లుల్లి రెబ్బలు వచ్చి ఒక 8 నుంచి 10 తీసుకున్నాను. పొట్టు తీసేసుకొని కూడా మనము రెడీగా పెట్టేసుకోవాలి. రోట్లోకి వేసుకొని మీరు పొట్టుతో అనే వేసుకోవచ్చు. నేను పొట్టు తీసేసుకున్నాను, ఎందుకంటే మనకి మధ్య మధ్య తినేటప్పుడు పొట్టు రాకోకుండా ఉంటే బాగుంటుంది కదా అనేసి. బాగా దంచుకోవాలన్నమాట. అట్లా బాగా దంచేసుకున్న తర్వాత మీరు గోంగూర ఉంటుంది కదా, గోంగూర కూడా వేసుకోండి. నిదానంగా దంచుకోండి. కొత్తిమీర కొద్దిగా నలగాలి కదా, లేకపోతే బాగుండదు. ఇప్పుడు దాంట్లోనే మనము వేయించుకున్న గోంగూర, టమోటా, చింతపండు వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ టైంలోనే మీరు ఆనియన్స్ వేసుకోండి. మీకు నిల్వ ఉండాలి అంటే ఆనియన్స్ అవాయిడ్ చేయండి. మీరు తినేటప్పుడు సన్నగా కట్ చేసుకొని రైస్ మీద, గోంగూర పచ్చడి మీద వేసుకొని తినండి. మీరు దీన్ని ట్రావెలింగ్ కూడా చేయొచ్చు, జర్నీలో కూడా వాడచ్చు. ఉంటుంది ఒక 2 days కన్ఫామ్గా. అంటే కొంచెం పోపులోకి కొంచెం కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నిల్వ ఉంటుంది. ఇప్పుడు దంచుకోవాలన్నమాట బాగా. అంటే బాగా అవసరం లేదు, కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇది సద్దన్నంలో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రోలు లేని వాళ్ళు మనము మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఏమంటే మిక్సీ జార్లో మనం అట్లా వేసి అట్లా ఆఫ్ చేయాలి. ఎక్కువ మన ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదు, టేస్ట్ అనేది పోతుంది పచ్చడికి. వేసి అట్లా ఆఫ్ చేయడం ఏమనిపిస్తుంది అంటే మనకి రోట్లో దంచుకున్న విధంగా అనిపిస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు నాకు అది కరెక్ట్గా సరిపోయింది. నేను తీసుకొని తీసేసుకొని చూసారు కదా, అలా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఆనియన్ బాగా నలగాలి అంటే ఇంకా సన్నగా కట్ చేసుకొని దంచుకోండి, లేదు అంటే ఇంకొంచెం సేపు దంచుకున్నా సరిపోతుంది. మీ చాయిస్. నాకు అది సరిపోయిందనేసి నేను తీసుకున్నా. ఇప్పుడు కడాయిలోకి కొంచెం 1/4 స్పూన్ కంటే తక్కువ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, మీకు కావాలంటే డ్రై చిల్లీ, ఇంగు కూడా వేసుకున్నాను. ఇంగు వేయలేదు. వేసుకొని మనం పోపు చేసేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. పక్కన ఆమ్లెట్, మనకి ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే ఆమ్లెట్ పక్కన పెట్టేసుకొని తినవచ్చు గోంగూర పచ్చడితో. లేదా కొంతమంది నాన్ వెజ్ తినలేని వాళ్ళు వడియాలు, అప్పలాలు వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. లక్షణంగా కడుపు నిండిపోతుంది మనకి నిజంగానే. చెప్పాం కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, వీలైతే డ్రై చిల్లీ
అండ్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని మనం గోంగూర పచ్చళ్ళలోకి వేసుకునేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మన ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వంటల రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాచింగ్ అండి.